ఏమిటండి ఇది? మీరు ఊరుకోండి, నేను కలుపుతాను కాఫీ. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? బలేదానివే. ఇదిగో, మొగుడు పిల్లల ముద్దు ముచ్చట్లు తెలిసిన వాడెవ్వడు ఏమీ అనుకోడు. ఇక 2 మాసాలు పోతే నేనేగా వంట చేసుకోవాలి. అందుకని ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రాక్టీస్. అయ్యో, ఇక కలపచ్చు కలపచ్చు. చూసారా? అరే వసంతి, వాసంతి, ఆడవాళ్ళు చేయాల్సిన పని మగవాళ్ళు చేస్తే ఇలా అవుతుంది. రా వాసంతి, ఉత్సవన్నా రాకుండా వచ్చేసావే. అమ్మ కులాసా? అందరు కులాసే. ఉన్నట్టుండి బయలుదేరాను, అందుకని రాయలేకపోయాను. వసంతి మీ అక్క? తెలుసు. అక్క ఎప్పుడో ఉత్తరం వేసిందిగా. పోవే. బావా, నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను తెలుసా? ఎందుకు? తీసుకువెళ్ళడానికి. అక్కని తొలి కాన్పుగా సీమంతం చేయవద్దు, ఈ రోజే తీసుకువెళ్తాను. ఈ రోజేనా? అవునక్క, 2 రోజుల్లో లీవ్ పెట్టాను. వెళ్ళమా బావా? ధారాళంగా వెళ్ళండి. సీమంతానికి ఉత్తరం వేస్తాను, తప్పకుండా రావాలి. ఎవరు? నేనా? తప్పకుండా వస్తాను. ఏమిటేవి? ఇదాక నీకు పుట్టబోయే కొడుక్కి స్వెటర్. కొడుకని అంత నిశ్చయంగా చెప్తావే? కూతురు పుట్టకూడదా ఏమిటి? నాకు గట్టిగా తెలుసు, నీకు పిల్లాడే పుడతాడు. సరేనమ్మా, నీ ఇష్ట ప్రకారమే పుట్టని. అక్క ఇలారా, కూర్చో. నేనొక విషయం అడుగుతాను, సరిగ్గా బదులు చెప్పాలి. ఏమిటది? ఏం లేదు, కడుపుతో ఉన్న వాళ్ళకు ఏమేమో కోరికలుంటాయట, అవన్నీ పుట్టింటి వాళ్ళు తీర్చాలంటారు. నువ్వేదైనా కోరుకోక నేను తీరుస్తాను. వాసంతి, ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. మా దాంపత్యం అన్యోన్యంగా ఉండాలని, ఆనందంగా గడపాలని కోరుకున్నాను. 2 నెరవేరి, ఇంతకంటే నాకు కావాల్సిందే ఉంది. అక్క, అదంతా నీ అదృష్టం. కానీ ఇప్పుడు నువ్వేదో ఒకటి కోరుకోక తప్పదు, నేను తీర్చగా తప్పదు. చెప్పక్క, నిజంగా నేను కోరింది చేస్తావా? తప్పకుండా. అయితే నిన్ను పెళ్లి కూతురుగా సింగారించి చూడాలండి. ఇంత కొంటె కోణంగివి అప్పుడు ఎలాగుంటావో చూడాలి. రా వాసంతి, నేనే సింగారిస్తాను. అమ్మా, త్వరలో నువ్వు ఒక ఇంటి దానివి, దీర్ఘసుమంగళి వర్తిల్లమ్మా. వాసంతికి ఎలాంటి కొరత రాదమ్మా. దానికి చాలా మంచి మనసు. దాని మనసుకు తగ్గవరుడే దొరుకుతాడు. లేమ్మా, లే. ఎవరి పెళ్లి కూతురు? ఏం సిగ్గొచ్చిందమ్మా. రా వాసంతి. రామ్మా. ఏమిటండి అలా చూస్తారు? మన వాసంతి. వాసంతి, మిమ్మల్ని చూడగానే దానికి ఎక్కడ లేని సిగ్గు ముంచుకొచ్చింది. బావా, అక్క మేడ మెట్లకి రావడానికి వీల్లేదు, అందుకని నేనే తీసుకొచ్చాను. వాసంతి, నేను నువ్వు పెళ్లి కూతురులా అలంకరించుకున్నది చూచినప్పటి నుంచి నీ జీవితం కేవలం ఒక బొమ్మలాటగా అయిపోయింది. నా హృదయం ఎలా పరితపిస్తోందో నీకు తెలుసా? అర్థం లేని ఆలోచనతో మీ మనసు ఎందుకు పాడు చేసుకుంటారు? బావా, నాకొక్క మాట ఇవ్వండి. ఎప్పుడు ఏ స్థితిలో నన్ను చూసినా మీరేమాత్రం చలించనని నాకు మాట ఇవ్వండి. పెను తుఫానులో చిక్కుకున్న నా మనసుకు శాంతి చేకూర్చాలని మీరనుకుంటే నాకు ఈ ప్రమాణం చేయండి. వాసంతి, ప్రమాణం చేస్తున్నాను. కానీ నా కోరిక ఒక్కటి నెరవేరుస్తావా? న్యాయమైన కోరిక ఏది నేనెంతవరకు కాదని లేదే. నువ్వు సుఖపడ
తగిన వాడిని పెళ్లి చేసుకుని ఏ అరమరికలు లేకుండా స్త్రీ జాతికి తలమానికంగా వర్ధిల్లాలమ్మా. వర్ధిల్లా. పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయం నాకు ఉంది, కానీ కృంగి కృషించిపోయిన నా హృదయం నాతో సహకరించడం లేదు. వాసంతి, మా జీవితాలకు వెలుగుబాటను చూపించాలి. నీవు మాత్రం ఎందుకమ్మా జీవితాన్ని ఇలా అంధకారమయం చేసుకుంటావు? వెలుగు చీకటి రెండు నాకిప్పుడు ఒకటే, కానీ నన్ను మంచి మార్గంలో నడపడానికి నాకు ఒక తోడు నీడ అవసరం. అందుకని తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఎప్పుడు వాసంతి, ఎప్పుడు? చచ్చేలోపుగా ఎప్పుడో ఒక్కనాడు. వాసంతి, వాసంతి. వన్నీయలేలులే పసుపు గాజులు ముత్తైదువులు కీర్తి మురిసేటి మెరిసేటి కుంకుమ రంగుతో పులుకుని గాజులు నిత్య కళ్యాణము భక్త తోరణమని నిత్య కళ్యాణము భక్త తోరణమని ఆశీస్సులిచ్చుని పచ్చని గాజులు మర్మమేలేని మీ మనసులకు ఈడుగా మల్లె పూల వంటి తెల్లని గాజులు మల్లె పూల వంటి తెల్లని గాజులు. తెలియదానా బావా, అక్క ప్రసవించగానే మీకు టెలిగ్రామ్ ఇస్తాను, తప్పకుండా రావాలి. ఓ పిల్లవాడి డబుల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్స్, చాలా సంతోషం సార్. థ్యాంక్స్, సంతోషం సార్. థ్యాంక్స్ అండి. ముగ్గులన్నీ నీవేలా? మాకు కొంచెం ఇవ్వమ్మా. పొరకు అమ్మమ్మ దగ్గరికి. రాజానమ్మ నవరాల మూట. అమ్మ అమ్మ పండిన ఇయ్యమ్మ. చూపులు చూడు, దొంగ చూపులు. బిడ్డలంటే నీకెంత ఆశమ్మా. నీకు పెళ్ళైతే అమ్మా. అరే ఇలా చూడరా, నీ పిన్నిని చూడరా. అక్క వీడు అచ్చ నీ పోలికే. అక్కను ఆ ముక్కు తీసుకోమ్మా. బావి దగ్గర కాలు జారి పడిపోయింది. గీతకు నిన్ను వెంటనే రమ్మనింది. Mother serious. Start immediately. గీత, నేను ఇక బ్రతకనమ్మా. అమ్మా అమ్మా. గీత, వాసంతి నీకు అప్ప చెప్తున్నాను. ఇక నువ్వే దాని తల్లి. మంచి సంబంధం చూసి దాన్ని ఒకింటి దాన్ని చెయ్యవలసిన బాధ్యత నీ. అమ్మా అమ్మా. వాసంతి, ఇంకా నీ అక్కే నీకు తోడు నీడ. నేను కళ్ళ చూడలేకపోయినా నువ్వు పెళ్లి చేసుకొని ఒకింటి దానివే సుఖంగా ఉంటే నాకు అన్నీ ఏమండి, వాసంతి పెళ్లి సంగతి ఏమనుకున్నారు? అనుకునేదే ఉంది, చేసేద్దాం, బ్రహ్మాండంగా చేసేద్దాం. ఆహా, ఇంతకు చేసుకునేవాడిని చూసారా? ఇక మీరు చూడాలి. అక్క, నువ్వు అసలు నాతో మాట్లాడొద్దు. అదేమిటమ్మా ఇంతలోంటి కోపం వచ్చింది? కాకుంటే ఏమిటి, నేను నీతో ఉండడం ఇష్టం లేదు, అందుకే తరిమేస్తున్నావు. వాసంతి, ఎంత మాట అన్నావు. నిన్ను నా బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటానే, తరివేస్తాను. అయ్యో అక్క, నేనేదో తమాష కంటే నువ్వు ఇంకా పసిబిడ్డవే, చిలిపితనం పోలే. బావా, నాకు ఒక చిన్న ఉయ్యాల తీసుకురా. ఓ
బాగా ఏడుస్తున్నట్టున్నాడు. వాసంతి, నువ్వు బావ పట్టించు, నేను వెళ్ళి బాబుని చూసుకుంటా. ఇదిగో, నువ్వు వెళ్తే బాబు ఏడుపు మానడు. వాసంతి వెడితే గప్చిప్గా ఉంటాడు. చూద్దాంగా. చూడు చూడు, నీకే తెలుస్తుంది రే. వాసంతి, కొంచెం అన్నం వడ్డించు. ముందు బావా. అయ్యో, ఏమిటిది? పో బావా. అక్క వడ్డిస్తే అంత తింటారు, నేను వడ్డిస్తే చాలంటారే. తర్వాత అక్క వచ్చి మీరు చిక్కిపోయారని నన్ను చూస్తుంది. వడ్డించండి. వాసంతి, వీళ్ళు నువ్వే తీసుకోమ్మా, నా మాట వినట్లేడు. రారా బాబు. ఏమండి, అయిందా మీ గులపాఠం? పోండి. పోయండి. కోసం ఎన్ని తీసుకొచ్చాను చూడరా. చూడు, రా రే. నీకు పండక్కి టపాకాయలు, చిచ్చుబుడ్లు అన్ని పట్టుకొచ్చాను రా. గీత, వాసంతి, గీత, వాసంతి ఎక్కడ? అవన్నీ ఏంటి బావా? ఇదా దీపావళికి టపాకాయలు అవన్నీ కొత్త బట్టలు. చీరలా? చీరలు ఎలా ఉంది మన సెలక్షన్? ఇది బాగా అక్క. అయితే ఇది నేను తీసుకో, ఇది నేను తీసుకుంటా. అయితే కరెక్ట్. ఇది కట్టుకున్న వాళ్ళకి త్వరగా పెళ్లి అవుతుందని మన కొట్టువాడు కూడా చెప్పాడు. ఆడే పాడే పసివాడా ఆడేనోయి నీ తోడా ఆనందం పొంగేనోయి దీపావళి ఇంటింట వెలుగు దీపాల మెరుగు ఎనలేని వేడుకరా ఎనలేని వేడుకరా. చిరునవ్వు వెన్నెల్లు చిలికేటి వాడా అరుదైన చిరుముద్దు అరువియరారా. చిరునవ్వు వెన్నెల్లు చిలికేటి వాడా అరుదైన చిరుముద్దు అరువియరారా. నా మదిలో నీకు నిలవే కలగా నా మదిలో నీకు నిలవే కలగా బదులే నాకు నీవియవలదు. నీపై మేము నిలిపిన ఆశలు నిజమైన చాలునురా నిజమైన చాలునురా. ఆడే పాడే పసివాడా ఆడేనోయి నీ తోడ ఆనందం పొంగేనోయి దీపావళి